వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. మేము తప్ప మీరు ఎవరు తిరగద్దు అనేటువంటిది కరెక్ట్ కాదు. మరి ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నాడా లేకపోతే పాత పద్ధతిలోనే కొనసాగుతున్నాడా అర్థం కావట్లేదు. కనీసం చూసన్నా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, పోటీ చేయడం కొత్త కావచ్చు, అయినప్పటికీ సమాజంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను గమనించి అయినా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మరి దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు ఒకవేళ నిజంగానే గెలిచిండు అనుకోండి, గెలిస్తే ఇంకెట్లుంటుంది? అధికారం లేకముందే, ప్రజాప్రతినిధి కాకముందే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి రేపు గెలిచిన తర్వాత ఇంకెంత తీవ్రంగా ఉంటుంది అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. మీకు ఇన్ఛార్జీలుగా ఇచ్చారు కాబట్టి మీకు ఒక ప్రెజర్ కనపడుతుందా సార్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రెజర్ మీకు అనిపిస్తా ఉందా? కనిపిస్తుందండి, ఎందుకు కనిపించలేదు? వాళ్ళు ఒక్కొక్క డివిజన్కు ముగ్గురు మంత్రులను ఇచ్చి తర్వాత ఎన్ని రకాల చేయాలనో అన్ని రకాల విధాలుగా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అధికారం ఉంది, డబ్బు బలం ఉంది, ఎక్కడ చూస్తే అక్కడ దావతులు.